నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పెంటి 40వ భాగం. ఇంతసేపు స్నానం చేయడం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావురా గోపి? తమ్ముడిని ఎగాదిగా చూస్తూ అడిగింది రేఖ. హరిడి జామ చెట్టుతో కబుర్లు చెప్పడం అలవాటు చేసుకున్నప్పటి నుంచి సీరియస్గా అన్నాడు భార్గవ. గోపి హరిని ఒకరి మొహం ఒకరు చూసుకుని తలలు దించుకున్నారు ఎర్రబడిన మొహాలతో. గోపి చప్పున తన గదిలోకి పారిపోయాడు. హరిణికి ఎటు వెళ్లాలో తెలియలేదు. అప్పుడే రేఖ గదిలో నుంచి బయటకు వచ్చిన సంకీర్తనని చూసి అటు నడిచింది తేలికగా ఊపిరి పీల్చుకుంటూ. రేఖ భార్గవ నవ్వుకున్నారు. ఇద్దరు ఒక రహస్యాన్ని పంచుకున్నట్టుగా. ఇద్దరి మధ్య అంత సాన్నిహిత్యం పెరగడానికి కారణమేంటో ఆ రాత్రి తన పక్క మీద పడుకుని తెగ ఆలోచించింది రేఖ. తట్టలేదు. భోజనాలు చేశాక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు భార్గవ హరిణి. అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. సూరికి గోపి ఫోన్ చేసినా జవాబు ఇవ్వలేదు. సూరి ఉండబట్టలేక అక్కని అడిగాడు ఒకసారి వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కోమని. ఆమె ఫోన్ టక్కున ఆన్సర్ చేసిన సూరి మీద మొదటిసారిగా కోపం వచ్చింది గోపికి. తన పరిస్థితిని అర్థం చేసుకోకుండా కోపగించుకున్నందుకు. విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. స్నేహితుల మధ్య తగవు చూసి చిన్నగా నవ్వుకుంది రేఖ. సంకీర్తనకి పక్క ఏర్పాటు చేసింది తన గదిలోనే. మధ్య మధ్యలో ఆమె కళ్ళు తుడుచుకోవడం గమనిస్తూనే ఉంది భాగ్యరేఖ. ఓదార్పుగా మాట్లాడాలని అనుకుని అంతలోనే ఆ ఆలోచనని విరమించుకుంది రేఖ. రేపు ఉదయం తనతో కాలేజీకి తీసుకువెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. మంచం మీద వాలి కళ్ళు మూసుకోగానే నిద్రాదేవి బదులుగా భార్గవ ప్రత్యక్షమయ్యాడు నవ్వుతూ. ఎప్పుడూ శాంతి కపోతల్లా తెల్లని బట్టలు మాత్రమే వేసుకుంటాడు. తెలుపు కన్నా అతని మీద ముదురు రంగులు బాగా నప్పుతాయని అనిపించింది ఆమెకి. అతన్ని ముదురు నీలం రంగు షర్ట్లో ఊహించుకోవడానికి ప్రయత్నించింది. ఓహో అనుకుంటూ తల అడ్డంగా తిప్పి కళ్ళు తెరిచేసింది. మరొకసారి కళ్ళు మూసుకుని నలుపు రంగు షర్టు ప్యాంటులో ఊహించుకుంది. అందమైన తెల్లని పళ్ళవరుస కనిపించేలా నవ్వుతూ నల్లని డ్రెస్లో అచ్చంగా తన చదివే నవల్స్లోని వ్యాంపైర్లా అనిపించాడు భార్గవ. టక్కున లేచి కూర్చుంది రేఖ. ఏదో ఎగసిపడుతోంది ఎన్నడూ ఎరగని అలజడితో. పైన స్పీడ్గా తిరుగుతున్న ఫ్యాన్ శబ్దం తప్ప వేరే ఏమీ లేదు. నుదుటి మీద ముచ్చెమటలు పోసాయి ఆమెకి. అప్పటికి నిద్రలోకి జారుకున్నట్టుంది సంకీర్తన. అస్సలు కదలికలేదు. మెల్లగా మంచం మీద వాలింది రేఖ. ఎందుకు పిలుస్తావో చెప్తే దాన్ని బట్టి జవాబిస్తాను రేఖ. కొంటిగా అంటున్న భార్గవ కంఠం చెవుల్లో వినిపిస్తూ ఉంటే దుప్పటి ముసుగు వేసుకుని కళ్ళు గట్టిగా మూసుకుని పడుకుంది రేఖ. అతని నవ్వు తన చెవిలో మార్మోగుతూ వెచ్చని ఊపిరి చెంపలని తాకుతూనే ఉంది. అదేం అనుభూతో రేఖకి అస్సలు అర్థం కాలేదు. అతని పెదవులు తన చెంపలని కాకుండా తన పెదవులని తాకితే చటుక్కుని దుప్పటి విసిరి కొట్టి లేచి కూర్చుంది. తన మీద తనకే కోపం వచ్చింది ఆమెకి. ఏంటి పిచ్చి ఆలోచనలు? తన పరిస్థితి మర్చిపోయి ఆకాశంలో మేడలు కట్టడం మొదలుపెట్టిందా? ఎంత హీనంగా ఆలోచిస్తోంది. అతని మనసులో తను లేనేలేదు. ఒకవేళ ఉన్నా తన దురదృష్టాన్ని ఎలా మర్చిపోయింది? అసలే సమస్యల్లో ఉన్నాడు అతను చెల్లెలి విషయంలో. ఇప్పుడు తను అతని జీవితంలోకి వెళ్ళి మరిన్ని కష్టాలు తీసుకురాలేదు. విసురుగా మంచం దిగి కోపంగా పెరట్లోకి వెళ్ళింది. హరిణితో మాట్లాడుతున్న గోపి ఒకసారి మంచం మీద నుంచి తొంగి చూసి ఆశ్చర్యపోయి అంతలోనే తిరిగి హరిణితో కబుర్లలో పడ్డాడు. రేఖ బాత్రూంలోకి నడిచి బట్టల మీదనే నీళ్లు కుమ్మరించుకోవడం మొదలుపెట్టింది. కోపం ఏడుపుగా మారి కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చేదాకా. అదే సమయంలో భార్గవ తన మంచం మీద అశాంతిగా దొల్లుతున్నాడు. అదే సమయానికి ముందు రాత్రి తనతో పేకముక్కలు ఆడుతోంది రేఖ. ఏ పనిలో అయినా ఏకాగ్రత కుదురుకున్నప్పుడు తన కింది పెదవిని మునిపంట నొక్కిపట్టి తన లేత గులాబీ రంగు నాలిక అంచుతో ఆ పెదవిని తడుపుకోవడం రేఖకి ఉన్న అలవాటు. అది గుర్తుకు రాగానే భార్గవ్ గుండె వేగంగా కొట్టుకుంది. కళ్ళు మూసుకుని పడుకున్న అతని కళ్ళ ముందు ఆమె ఆ భంగిమలో కనిపించగానే ముద్దు పెట్టుకోవాలన్న బలమైన కోరిక కలిగింది అతనికి. చటుక్కున కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు. చిన్నగా తల విదిలించి కళ్ళు రుద్దుకున్నాడు అతను. అలా అనుకుంటే ఆమె రూపం మాయమైపోతుంది కదా అన్న ఆలోచన అతనికి నవ్వు తెప్పించింది. తిరిగి మంచం మీద వాలాడు. కళ్ళు మూసుకోగానే ఆమె రూపం ప్రత్యక్షమైంది. ఎప్పుడూ చీరల్లో ఉండే ఆమె ఒక్కసారి ఆధునికమైన అవుట్ఫిట్లో ఉంటే, అంటే గౌన్లో ఉంటే ఎలా ఉంటుంది అని ఊహించుకున్నాడు. లావెండర్ కలర్ స్లీవ్లెస్ గౌను మోకాళ్ళకి కొద్దిగా కిందకి ఉన్నది చూశాడు చెల్లెళ్లతో షాప్కి వెళ్ళినప్పుడు అతను. ఎందుకు ఆ గౌను అలా గుర్తుండిపోయింది. అందులో రేఖని ఊహించుకున్నాడు. ఫ్రీగా వదిలేసిన నల్లని వత్తైన కురులు, కోలమొహం, విశాలమైన నుదురు, తీర్చిదిద్దినట్టున్న విల్లులాంటి కనుబొమ్మలు, ఆ కనుబొమ్మల మధ్యలో మెరుస్తున్న డిజైన్ పొట్టు, కలువరేకుల్లాంటి కాటు కళ్ళని కాపాడే నల్లని పొడవైన కనురెప్పలు, సంపెంగ లాంటి నాసిక, తడిదేరిన పెదాలు, సొట్టపడిన గెడ్డం, శంఖంలాంటి మెడ, గుండ్రని భుజాలు, తామర తూళ్ల లాంటి పొడవైన నాజుకైన చేతులు,
ముద్దు వచ్చే పొడవైన వేళ్ళు, ఎత్తైన వక్ష సంపద, సన్నని పూలతీగ లాంటి నడుము, సరైన కొలతలతో ఉండే జగన భాగం, పొడవైన కాళ్ళు. అలాంటి రేఖ తనని కవ్విస్తూ కొంటెగా ఒక కన్ను మూసి నవ్వుతూ కింది పెదవిని మునిపంట నొక్కిపట్టి కళ్ళ ముందు మెదిలేసరికి చలిజ్వరం వచ్చిన వాడిలా వణికిపోతూ లేచి కూర్చున్నాడు. చాలా రోజుల తర్వాత రాత్రి చన్నీళ్ల స్నానం చేయాల్సి వచ్చింది అతనికి. షవర్ కింద నిలబడి కళ్ళు మూసుకున్నాడు భార్గవ. శీతల్కి ద్రోహం చేస్తున్న భావన అతన్ని బాగా డిస్టర్బ్ చేసింది. మెడలో ఉన్న లాకెట్ని గుప్పెట్లో బిగించి పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కానీ కళ్ళ ముందు శీతల్ రానేలేదు. భాగ్యరేఖ పోనంటే పోనని భీష్మించుకుని కూర్చుంది. గొంతు తడారిపోయింది అతనికి. నిస్సహాయత కోపంగా మారింది. ఆ కోపం కళ్ళలో నీళ్లుగా మారి షవర్లో నుంచి పడుతున్న నీళ్లలో కలిసిపోయి తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. చాలాసేపు అలానే గోడకి తల ఆనించి నిశ్శబ్దంగా ఏడుస్తూ నిలబడిపోయాడు భార్గవ. అదే రాత్రి సూరి శిరీషల ప్రేమని మరింత ముందుకు తీసుకువెళ్ళింది. అంతకు కొన్ని గంటల ముందు అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు సూరి భార్గవ ఇంటికి వచ్చాడు మొహం కంటు పెట్టుకుని. అతని నుంచి విషయం త్వరగానే రాబట్టింది రేఖ. గోపి చిక్కుల్లో ఉన్నాడని నాకెలా తెలుస్తుందక్కా? వాడు ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఆ నాగరాజుగాడు ఎలాంటివాడో తెలియదా? ముఖ్యంగా నలుగురు కలిశారంటే ఎంత దరిద్రంగా ప్రవర్తిస్తారో మనం ఊహించలేమా అక్క? నువ్వు మర్చిపోయావా? గోపిని వాళ్ళు నలుగురు కొట్టడానికి ప్రయత్నించి అది కుదరక వెధవ ప్లాన్ ఒకటి వేశారు. నేను వాడితో ఉన్నా కూడా అలా జరిగింది. ఇప్పుడు ఒంటరిగా ఉన్నవాడి మీద అటాక్ జరిగితే ఎలా? కోపం, నిస్సహాయత, భయం కలగలిపి అతని కంఠంలో వినిపిస్తుంటే భార్గవ అతన్ని కూర్చోబెట్టి మంచినీళ్ళు అందించాడు. సూరి, నీ భయం మాకందరికీ అర్థమైంది. కానీ నిన్ను తాను ఫోన్ చేసే టైంకి నువ్వు బయలుదేరడానికి అవకాశం లేదు. ఫ్లైట్స్ ఏమీ లేవు, ట్రైన్స్ లేవు. బస్సులో వెళ్తే తనని చేరుకోలేకపోయేవాడివి. ఈరోజు ఉదయం ఫ్లైట్లో వెళ్ళినా అదే పరిస్థితి. మేము రాత్రంతా నిద్రపోలేదు. నువ్వు కూడా అలానే యాతన పడేవాడివి. ఆ ఉద్దేశంతోనే నీకు గోపి చెప్పలేదు. ఇక ఈ విషయం గుర్తుపెట్టుకో సూరి. ఒక అమ్మాయిని కాపాడడానికి అతను మొట్టమొదటి సహాయం తీసుకున్నది నీ దగ్గర నుంచే. నీకే ఫోన్ చేశాడు. నువ్వు అడ్రస్ సంపాదించి ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఆ అమ్మాయిని క్షేమంగా ఇక్కడికి తీసుకురాగలుగుతున్నాడు. కొంచెం తీవ్రంగా అడిగాడు భార్గవ. సూరి ఏమీ మాట్లాడలేదు. అంటే భార్గవ మాటల్లో ఉన్న లాజిక్ అతనికి అర్థమైందని రేఖ గ్రహించింది. భార్గవకి కళ్ళలోకి చూసి కృతజ్ఞతగా నవ్వింది. అతను చిరునవ్వు నవ్వాడు. అయినా కానీ ఒక్కరోజంతా వాడిని ఏడిపించాకే మాట్లాడతాను, స్థిరంగా అన్నాడు సూరి. గోపి గురించి చాలా టెన్షన్ పడుతున్నాడని గ్రహించిన శిరీష చిన్నగా కంఠం సవరించుకుంది. అన్నయ్య, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు కదా, నేను సూరితో సినిమాకి వెళ్ళనా అడిగింది. హరిణి శిరీష వైపు చూసింది. మొదటిసారిగా స్నేహితురాళ్ళిద్దరూ వేరువేరుగా వెళ్తున్నారు. బాధగా అనిపించినా శిరీష మనసు గ్రహించిన హరిణి సర్దుకుని చిన్నగా నవ్వి ఆమెను ప్రోత్సహించింది. తేలికగా ఊపిరి పీల్చింది శిరీష. భార్గవ క్షణకాలం సందేహించాడు. సూరి అతను అడ్డు చెప్పబోతున్నాడని గ్రహించాడు. వెళ్ళిరా సిరి, అనుమతి ఇచ్చేశాడు భార్గవ. ఆశ్చర్యంగా చూశాడు సూరి భార్గవ అడ్డు చెప్పకపోవడంతో. ఇక అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు శిరీష. అతని చెయ్యి పట్టుకుని బయటకు అడుగులు వేసింది. సిరి, నేను చాలా చికాకుగా ఉన్నాను. పొరపాటున ఏదైనా మాట అంటే బాధపడతావు అన్నాడు సూరి. దానికి శిరీష ఏమని జవాబిచ్చి ఉంటుంది? తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, అలాగే మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు సెలవు.